అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి వరాల జల్లు కురిసింది. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే అధపాతాళం నుంచి ఆకాశానికి అన్నట్టుగా కేంద్ర బడ్జెట్ లో ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం లభించింది అని చెప్పొచ్చు. నిజంగా ఇంకా ఆంధ్రప్రదేశ్ కి ఏమేమి వచ్చాయి అనే విషయాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు దుర్గాప్రసాద్ మాస్టర్ గారితో మాట్లాడదాం. ఇంకా ఈ యొక్క బడ్జెట్ గురించి మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రాకి వరాల చెల్లు ఏంటి సార్, ఏంటి పరిస్థితి? 2019 నుంచి 2024 వరకు ప్రజలందరూ ఎన్ని కష్టాలు పడ్డారు. ప్రజలు కష్టాలు పడటమే కాకుండా అటు పోలవరం కానీ అమరావతి కానీ ఎవరన్నా చెప్పుకోవడానికి మీ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. అవును. అంటే అవిక అని చెప్పారంట. అంటే అమరావతి, విశాఖపట్నం, కర్నూలు అని చెప్పేసి రకరకాల పెట్టి వాళ్ళ ఒక అవమానానికి గురయ్యారు అనమాట. ఎక్కడ ఒక నలుగురు కలుసుకున్నారు అనుకోండి యూనివర్సిటీలో కానీ స్టూడెంట్స్ అనగానే అరే వీళ్ళకి క్యాపిటల్ ఎదురు వేళపడం. అటువంటిది మన ఎన్డీఏ అదే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కి కేంద్ర బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు. అది 15,000 కోట్ల రూపాయలు అంటే అద్భుతమైన ఇమీడియట్ చాలా మంచి క్యాపిటల్ చేసుకో. ఇప్పుడు ఒక 1 year లో 15,000 కోట్లు అంటే మీకు 5 years చూసుకోండి, ఇంకా 5 years ఉంటుంది. దానికి 1,00,000 కోట్లు కావాలండి బాగా డెవలప్ చేయాలంటే. ముందు 15,000 కోట్లు వచ్చినాయి. అది సెల్ఫ్ అసెస్డ్ అనమాట, అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అది. దాంట్లో ఉన్న ఎకరాలు అమ్మి ఇక్కడ తెలంగాణలో చూసినట్టు ఒక ఎకరం 100 కోట్లు అమ్మారండి. అక్కడ 100 కోట్లు అక్కలేదు, 20 కోట్లకు అమ్మినా 30 కోట్లకు అమ్మినా విపరీతమైన లాభాలు వస్తాయి. దాంతో వాళ్ళు చేయగలరు. ఇప్పుడు అర్జెంట్ గా మనకి 15,000 కోట్లు వచ్చింది ఈ ఇయర్ కి, ఈ బడ్జెట్ కి. ఇంకా ఫ్యూచర్ లో మనకి ఇంకా రావడానికి అవకాశం ఉంది. అలాగే పోలవరానికి సంబంధించి త్వరితగతిన కంప్లీట్ చేయడానికి మేము పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అంటే నిర్మలమ్మ గారు మనకి హామీ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ లోనే ఇచ్చారు. అంటే ఆవిడ చెప్పింది కూడా కొన్ని చూసుకున్నట్టయితే మాస్టారు, ఒకటి తర్వాత ఏపీ రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించినట్లు ఆమె చెప్పారు. వివిధ ఫైనాన్స్ సంస్థల ద్వారా నిధుల కల్పన కూడా చేస్తా ఉన్నారు. అవునండి. అంటే 15,000 కోట్లతో ప్రత్యేక సాయం, దాంతో పాటు పోలవరాన్ని త్వరగా అంటే పరిగెట్టించమంటారు కదండి. అవును, పరిగెట్టించడానికి కావాల్సిన తొందరగా కంప్లీట్ చేయడానికి టెక్నికల్ గా ఏమైనా అంటే వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు కాకుండా మిగతా టైంలో బాగా స్పీడ్ గా కంప్లీట్ చేయడానికి మేము కృషి చేస్తాము, హెల్ప్ చేస్తాం అంటారు. అలాగే వైజాగ్ నుండి చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అండి, ఓరకల్లు బెంగళూరు ఆ ఇండస్ట్రియల్ కారిడార్ నిజంగా అండి మనకు ఒక అదృష్టం అనమాట. కోస్టల్ ఏరియా ఉండటం. అవును, అది ఒక కోస్టల్ ఏరియా ఉండటం, దాని మీద ఒక వాళ్ళు ఇండస్ట్రియల్ బెల్ట్ అని డెవలప్ చేశారనుకోండి. దానికి పూర్తి సహకారం మేము అందిస్తా ఉన్నాం. ఇదే కాదండి, ఈ బడ్జెటే కాదు, ఇప్పుడు రైల్వే బడ్జెట్ కూడా ఉంది. రైల్వేస్ మనకు వస్తుంది. అవును, రైల్వే దాంట్లో మనకి ఎన్ని నిధులు అంటే రైల్వే లైన్లు ఏమొస్తాయి, రైల్వే జోన్స్ ఏమొస్తాయి కూడా చూద్దాం. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం అంటే ఇండస్ట్రియల్ కారిడార్ అంటే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు కూడా ఇస్తున్నారు. దాంతో పాటు సార్, విభజన చట్టంలో పొందుపరిచిన వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం. ఏమిటంటే రాయలసీమ, అలాగే మీకు ఉత్తరాంధ్రలో ప్రకాశం డిస్ట్రిక్ట్, ప్రకాశం అండి. ఓకే, ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వెనుకబడి జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని ఇదివరకే. అవును, ఈ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ, ప్రకాశం జిల్లాలు అటువంటివి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తాము. యాక్చువల్ గా ఏంటంటే స్పెషల్ స్టేటస్ అంటే ఇదే ఇండైరెక్ట్ గా ఇప్పుడు మాట వేరు కానీ అంటే డైరెక్ట్ గా స్పెషల్ స్టేటస్ అని ఇవ్వకూడదు. అవును, దానివల్ల మిగతా స్పెషల్ స్టేటస్ రూల్స్ రెగ్యులేషన్స్ వేరుగా ఉన్నాయండి అవి. అవును, అంటే పర్వత ప్రాంతం ఉండాలి, ఎంత ఉండాలి, దాని పక్కన అంటే పక్కనే జిల్లా ఉండాలంటే అవును అదర్ కంట్రీస్ ఏదైనా ఉండాలి. అవును, టోటల్ మీకు ఏం కావాలి? మంచి జరగాలి, డబ్బులు కావాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి. ఇదే దాని మీద 15,000 కోట్ల అమరావతికి అంటే అవును 1 year 15,000 కోట్లు అంటే అద్భుతమైన ప్రగతి ఉంటుందండి. అవును, దాంతో పాటు ఇంకోటి కూడా సార్ వాళ్ళు ఇచ్చిందని మనం చూస్తే వచ్చే 10 ఏళ్లలో 20 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి సంస్థలు అభివృద్ధి చేయబోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్. అవునండి. అవును, దీన్ని బట్టి ఏంటంటే మనం ఎవరైతే మనకు ఇప్పుడు నార్మల్ గా అందరు కూడా కొంతమంది పీపుల్ సరిగ్గా పనిచేసే ఏదైతే వాళ్ళకి నైపుణ్యం ఉంటుందో ఆ డెవలప్ చేసేసి దాన్ని గవర్నమెంట్ యూజ్ చేసుకుంటది. అంతే. ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి థియరిటికల్ గా చదువుకుంటారు రాధాకృష్ణ గారు. అవును, కానీ టెక్నికల్ గా వాళ్ళు రాదు, ఎక్స్పర్ట్ అవ్వరు. అది మేము ట్రైనింగ్ ఇస్తాం అంటారు. అవును, దానికి రుణ ఏదైతే ఉందో రుణ సదుపాయం అది కూడా మేము సెంట్రల్ నుంచి వెళ్ళి ఇస్తాం అంటున్నారు. అంటే టోటల్ గా మనం చూసుకుంటే కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి నిజంగా 5 సంవత్సరాల తర్వాత నిజంగా పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు సార్.
100% ఇదివరకు మనం ఏంటంటే ఒకే దెబ్బకి 2 పెట్టలు అన్నట్టుగా మనకి ఆంధ్రప్రదేశ్‌కి నుంచి మనం ఒక ఎన్‌డీఏ కూటమి వచ్చింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ అంటే ఇదేనండి. డబుల్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉపయోగం ఏంటంటే అక్కడ సెంటర్ లో నీకు ఆ గవర్నమెంట్ ఉంటే ఇక్కడ కూడా నీకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే అదే. త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటది. అంటే ఏంటనేది ఇప్పుడు చూపించాడు. చూపించారన్నమాట. అవును. మరి ఈ విధంగా మనకి నిర్మలమ్మ గారు మరి 2019 నుంచి 2024 లేదు. అవును. అటువంటిది చూడండి ఎంత బడ్జెట్ వచ్చిందో మనకి. దాంతో పాటు ఇంకోటి కూడా సార్, భారతీయ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3% వడ్డీ రాయితీ. 3% వడ్డీ రాయితీ కూడా స్టూడెంట్స్ కి. అంటే పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ యొక్క దానికి కూడా 3% ఇస్తున్నారు, సబ్సిడీ ఇస్తున్నారు. స్వయం ఉపాధి చెందుతున్న చేతి వృత్తి మహిళలకు రుణ సాయం కూడా వాళ్ళు కల్పిస్తారు. అంటే ఎవరన్నా వాళ్ళు అంటే వాళ్ళ సొంత అంటే వ్యాపారం చేసుకోవాలనుకున్నారు, చేతి వృత్తులు వాళ్ళు అంటే రకరకాల కులాలు ఉన్నాయండి. ఆ కులాల వాళ్ళు రకరకాల వృత్తులు చేసుకుందాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ తయారీలు ఉన్నారు కూడా, లేదంటే బ్లాక్ స్మిత్ ఉంటారండి, వాళ్ళు తెలుసు మనకు. బ్లాక్ స్మిత్ వాళ్ళు, గోల్డ్ స్మిత్ వాళ్ళు, అలాగే మీరు రకరకాల వాళ్ళకి కావాల్సిన అది కుల వృత్తులు చేసుకోవడానికి కావాల్సిన డబ్బులు కానీ అన్ని కూడా నైపుణ్యం కానీ అవన్నీ ఎక్స్పర్ట్స్ కూడా మేము హెల్ప్ చేస్తామని అంటారు. ఓకే, టోటల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి నిజంగా ఒక మంచి జరిగింది ఈ గవర్నమెంట్ వల్ల. సెంట్రల్ లో వీళ్ళు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే దీని వల్ల నిజంగా మంచి జరిగింది అనుకోవచ్చండి. స్వేచ్ఛ స్వతంత్రాలు కోరుకున్నారండి ఫస్ట్ రాధాకృష్ణ గారు. స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు కావాలి, స్వేచ్ఛగా ఉండాలి. ఒక అంటే మనకి లా అండ్ ఆర్డర్ బాగుండాలి. మనం ఎవరితోనూ మన యొక్క ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలనుకోవడం అది జరిగింది. దానికి తోడు మనకి ఎక్స్ట్రా అన్నమాట ఇది. ఓకే, ఇది అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది. ఓకే, సంపద కూడా సృష్టిస్తామన్నారు. సంపద సృష్టించడం అంటే ఇండస్ట్రీస్ అంతే. అవును, ఇండస్ట్రీ ఇప్పుడు దానికి ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, దానికి ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేసి అనుకుంటుంది. అంటే దానికి ఆటోమేటిక్ గా దానికి కావాల్సినటువంటి సబ్సిడీస్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ అన్ని కూడా ఉంటుంది. కాబట్టి పరిశ్రమలన్నీ ఈ కారిడార్ లో రావడానికి అవకాశం ఉంది. ఓరకల్ బెంగళూరు కానీ, వైజాగ్ చెన్నై కారిడార్ లో వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ కానీ అవన్నీ ఉపయోగించుకుని పరిశ్రమలకు రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానివల్ల లోకల్ పీపుల్ కి వాళ్ళందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. లోకల్ సైట్స్ కూడా బిజినెస్ జరుగుతుంది. ఓకే, ఓకే సార్, నిజంగా కేంద్ర బడ్జెట్ లో నిజంగా ఆంధ్రప్రదేశ్ కి పెద్దపీట వేశారని చెప్పొచ్చు. ఒక్కసారి మళ్ళీ ఫైనల్ గా మనం ఏమేమి వచ్చిందని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఆర్థిక సహాయం చేశారు. దాంతో పాటుగా పోలవరం ప్రాజెక్ట్ ని తొందరగా పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే ఆర్థిక అభివృద్ధి కోసం అదనపు నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు. దాంతో పాటు పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. దాంతో పాటు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్టు కూడా నిర్మలా సీతారామన్ తెలిపారు. విభజన చట్టాల్లో పొందుపరిచినట్టు వెనకబడిన జిల్లాలకు ఏదైతే ఉందో వాటికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించబోతున్నారని చెప్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు. దాంతో పాటు వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధిని చేస్తున్నట్టు కూడా దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు కూడా వాళ్ళు రుణ సాయం అందిస్తామన్నట్లు కూడా చెప్తున్నారు. దాంతో పాటు భారతీయ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3% సబ్సిడీ ఇస్తామన్నారు. స్వయం ఉపాధి చెందుతున్న దాంతో పాటు చేతి వృత్తి మహిళలకు కూడా రుణ సహాయం చేస్తున్నట్టు ఈ యొక్క బడ్జెట్ కి సంబంధించి వాళ్ళు చెప్పిన పరిస్థితి. నిజంగా ఆంధ్రప్రదేశ్ కి ఈ కేంద్ర బడ్జెట్ లో పెద్దపీట వేశారని చెప్పొచ్చు. రీబిల్డ్ ఆంధ్ర అనే ఒక స్లోగన్ తో ముందుకెళ్తున్న చంద్రబాబు గవర్నమెంట్ కి ఇది ఒక బూస్టింగ్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఈ కేంద్ర బడ్జెట్ దీంతో ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకెళ్తుంది, రానున్న కాలంలో ఎలాగ ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఆంధ్రప్రదేశ్ కి ఏం ఒరగబోతుంది, దానికి సంబంధించి ఏ విధంగా డెవలప్ కాబోతుంది అనేది చూడాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.